సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ఒంగోలు సమీపంలోని వల్లూరు నందు గల ఢిల్లీ హైవే హోటల్లో సిద్ధ కుటుంబం సభ్యులు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సిద్ధ ఫ్యామిలీకి చెందిన వారు అందరూ హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ అధ్యక్షులు సిద్ధ సూర్యప్రకాష్ రావుని వారి కుటుంబం అందరూ కలిసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు మాట్లాడుతూ సిద్ధ కుటుంబం అన్ని రంగాల్లో ముందుకు రావడం చాలా సంతోషం. భవిష్యత్తులో రానున్న జనరేషన్ కూడా ఈ కుటుంబం ఈ విధంగా కలిసిగట్టుగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమం సిద్ధ ఫ్యామిలీకి సంబంధించి అందరూ హాజరయ్యారు. ప్రకాష్ ఏం చేయాలో రాఘరావు చెప్పారు, అవి చేస్తూనే ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు వాసవి క్లబ్ ఉంది, అలానే ఆర్యవైశ్య ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య కమిటీ ఉంది. అట్లాంటి కమిటీలు అన్నింటినీ కలిపి ఒక ప్రోగ్రామ్ దాటి మీద తీసుకొచ్చి ఎలక్షన్ లో అందరూ కలిసికట్టుగా ఒకటిగా ఉండి ఇట్లా గ్రూప్ లేకుండా వయసులంతా ఎలక్షన్ లో బాగా ఎక్కువ మంది నిలబడి గెలిచేటట్టు చేసే ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు పేదవాళ్ళు అంటూ వయసులో దాదాపుగా ఎవరు లేరు. అందువల్ల ఎక్కువగా ఈ రాజకీయం మీద కూడా కేంద్రీకరించి అన్ని క్లబ్లు కలిపి మీరు 2 నెలలకు 3 నెలలకు ఒకసారి మీటింగ్లు పెట్టుకొని ఎలా చేయాలి, ఆరి వయసులంతా ఎలక్షన్ లో ఎట్లా రావాలి, ఎలా పోటీ చేయాలి ఒక క్లాస్ పెట్టి దానిలో సక్సెస్ చేసి మనం మన సంఘానికి వైస్ సంఘానికి గుర్తింపు తెచ్చేదానికి రాజకీయంగా ప్రయత్నించాలని నేను చెప్తూ సెలవు తీసుకున్నాను.